అందరికీ నమస్కారం. దేశంలోని ప్రజలకి పెరుగుతున్న నిరుద్యోగం, రైతుల ఆత్మహత్యలు, అలాగే పెరిగిన నిత్యావసర ధరల గురించి ఎవరు ఆలోచించరు. బ్యాంకులకి 2014 నుండి 2023 సంవత్సరం వరకు దాదాపు ఈ 10 సంవత్సరాలలో బ్యాంకులకి బడా పారిశ్రామికవేత్తలు ఎగ్గొట్టిన డబ్బులు దాదాపుగా 16 లక్షల కోట్లు. వీటిని మాఫీ చేసినట్టు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఈ సమస్యల మీద ప్రజలెవరూ కేంద్ర ప్రభుత్వాన్ని అడగరు. ప్రజలకి ఈ విషయాలు తెలిసేలోపు దేశంలో ఏదో ఒక సమస్యని ప్రముఖంగా ప్రస్తావిస్తూ ఉంటుంది. మొన్నటికి మొన్న మహారాష్ట్రలోని ఔరంగజేబ్ సమాధిని తొలగించాలని మహారాష్ట్రలో పెద్ద ఎత్తున ఆందోళనలు, ఉద్రిక్తలు జరుగుతున్నాయి. దీనికి గల ముఖ్య కారణం ఏంది మనము ఈ వీడియోలో విశ్లేషించుకుందాం. ముఖ్యంగా ఇక్కడ ఔరంగజేబు ఛత్రపతి తనయుడు సంభాజీని చిత్రహింసలకు గురి చేసి చంపాడని ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. సంభాజీ ఛత్రపతి శివాజీ యొక్క తనయుడు, భారతదేశ బిడ్డ. అలాగే ఔరంగజేబ్ మొఘల్ సామ్రాజ్యానికి రాజు, సుల్తాన్. ఈయన షాజహాన్ తనయుడు. అలాగే ఇతను కూడా భారతదేశ బిడ్డే. ఎందుకంటే సంభాజీ కానీ, షాజహాన్ కానీ, ఛత్రపతి శివాజీ కానీ ఎవరైనా ఆ కాలపు రాజులందరూ భారతదేశంలోని పుట్టారు, భారతదేశంలోని పెరిగారు, భారతదేశంలోనే చనిపోయారు. వారి ఆస్తులన్నీ భారతదేశంలో ఉన్నాయి. వారు కట్టించిన చారిత్రక కట్టడాలు కానీ, చారిత్రక ప్రదేశాలు కానీ ఇప్పటికీ దేశంలో ఉన్నాయి. అవన్నీ ఎంతో టూరిజాన్ని పెంపొందిస్తూ భారతదేశానికి విదేశీ పర్యాటక రంగం ఎంతగానో అభివృద్ధికి కృషి చేస్తున్నారు. సంభాజీకి ఔరంగజేబుకి మధ్య జరిగిన యుద్ధం 400 సంవత్సరాల తర్వాత, అంటే ఇప్పుడు ఈ దేశంలోని రాజకీయ నాయకులందరూ ఆ యుద్ధాన్ని మతం ద్వారా మతాన్ని విజృంభించడం కోసం, అంటే భారతదేశంలో ఇస్లాం మతం వ్యాప్తి కోసం చేశారని ఇప్పుడు అంటున్నారు. దీన్ని మనము చాలా లోతుగా విశ్లేషించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అప్పటికే మొఘల్స్ దాదాపుగా భారతదేశం మొత్తాన్ని తన ఆధీనంలో తెచ్చుకొని పరిపాలిస్తూ ఉన్నారు. మొఘల్స్ దాదాపుగా 1526 క్రీస్తు శకం 1526 సంవత్సరం నుండి 1848 వరకు 1858 అంటే సిపాయిల తిరుగుబాటు వరకు మొఘల్స్ పాలన ఉన్నది. అంటే దాదాపుగా 300 సంవత్సరాలు మన దేశంలో ముస్లిమ్స్ పాలన ఉన్నది. అంతకుముందు 1200 నుంచి 1526 వరకు ఢిల్లీ సుల్తాన్ల పరిపాలన ఉన్నది. అంటే 1200 సంవత్సరం నుంచి క్రీస్తు శకం 1200 సంవత్సరం నుంచి దాదాపుగా 1858 వరకు మన దేశంలో ముస్లిం పరిపాలన ఉన్నది. ఇప్పుడు 2025కి వాళ్ళ దేశ జనాభా ఎంత? ఒకవేళ అప్పటి నుంచే మన దేశంలో ముస్లిం మతం విజృంభించుంటే ఇప్పటికల్లా మన దేశం మొత్తము హిందూ మతం కాదు ఉండేది. మన దేశం మొత్తము ముస్లిం మతం అయ్యేది. ఆ తర్వాత 1858 నుంచి మన స్వాతంత్రం వచ్చేవరకు, అంటే 1947 వరకు మన దేశంలో బ్రిటిష్ వాళ్ళు రూల్ చేశారు. అంటే దాదాపుగా వాళ్ళు కూడా 100 సంవత్సరాల పైచిలుకు మన దేశంలో ప్రత్యక్షంగా పాలన చేశారు. బ్రిటిష్ వాళ్ళు ముస్లిం వారి కన్నా ఎక్కువ ధనవంతులు, ఎక్కువ ఆయుధాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఎక్కువగా విజ్ఞానం కూడా ఉన్నది. అయితే అలాంటప్పుడు ఈ భారతదేశం కూడా ముస్లిం దేశం అయిందా? కాలేదు. ఇప్పటికీ మన దేశంలో ముస్లిమ్స్ ఉన్నారు, అలాగే క్రిస్టియన్లు ఉన్నారు, హిందువులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, పార్సీ వాళ్ళు ఉన్నారు, సిక్కు వాళ్ళు ఉన్నారు. అంటే మన దేశం ఎవరు వచ్చినా సరే మన దేశానికి అందరినీ ఆహ్వానించింది. అది మన దేశం యొక్క గొప్పతనం. అంతేగాని ఇది ఎటువంటి